హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ పులగం శనక్కాయల పచ్చడి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందులోకి హాఫ్ గ్లాస్ పెసలు తీసుకొని బాగా కడిగి దానికి సరిపడా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులోకి శనక్కాయ పప్పులు వేసుకొని సిమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేస్తే అది పైన తొందరగా మాడతాయి, లోపల ఏగవనమాట. కాబట్టి అలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బండిలో మిరపకాయలు వేసుకొని దాన్ని ఒక 2-3 నిమిషాలు ఏగనివ్వండి. అలా ఏగిన తర్వాత ఆయిల్ వేసుకోండి. వెంటనే ఆయిల్ వేస్తే పగులుతాయి అనమాట. అలా వేగిన తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసి వాటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి. తర్వాత అందులోనే ఎర్రగడ్డలు కొత్తిమీర వేసుకొని వాటిని ఒక 5 నిమిషాలు ఉడికించేసేయండి. తర్వాత మనము వేయించుకొని పక్కన పెట్టుకున్న శనక్కాయ పప్పుల్ని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు అండ్ చింతపండు వేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు అట్ట తిప్పేసేయండి. ఎక్కువ తిప్పాకండి, మెత్తగా అయిపోతుంది. అందులోనే టమోటాలు కూడా వేసి ఒక్కసారి అట్ట తిప్పి ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా రైస్ చేసుకోవాలి. ఇంకా రైస్ ఆల్రెడీ తెలుసు కదా మీకు, రైస్ చేసుకోండి. అలా రైస్ అయిన తర్వాత మనము పెట్టుకొని అందులో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. రాయలసీమ వాళ్ళు చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.